హలో అండ్ హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంట్రోవర్ట్ గర్ల్ @07. ఇవాళ అయితే కొత్త రెసిపీ ట్రై చేద్దాం మనము. నేనైతే ఎప్పుడు చేయలేదు, ఇది ఫస్ట్ టైం చేస్తున్నాను. ఎలా వస్తుందో చూద్దాం. నేనైతే ఈరోజు బబుల్ టీ చేద్దాం అనుకుంటున్నాను. ఇదైతే చాలా ఈజీని చేయడము. నేను బయట చాలా టైమ్స్ ట్రై చేశాను, కానీ ఇంట్లో ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. దీనికైతే 3 ఇంగ్రీడియంట్స్ మెయిన్గా యూజ్ అవుతాయి. బ్రౌన్ షుగర్, కోకో పౌడర్ అండ్ కార్న్ఫ్లోర్ యూజ్ అవుతుంది. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకోండి. ఈ ప్యాన్లో ముందుగా ఏ స్పైసీ ఫుడ్ ప్రిపేర్ చేసి ఉండకూడదు, ఎందుకంటే మనం స్వీట్ చేస్తున్నాం కదా, స్పైస్ మిక్స్ అవుతాయి. మనం ఆ ప్యాన్ని కొంచెం హీట్ చేసి 1/2 కప్ బ్రౌన్ షుగర్, వాటర్ యాడ్ చేయాలి, మిక్స్ చేసుకోవాలి. బాగా షుగర్ అంతా మెల్ట్ కావాలి, బ్రౌన్ షుగర్. ఎప్పుడైతే ఈ బ్రౌన్ షుగర్ మెల్ట్ అయిపోయిందో అప్పుడు మనం కొద్దిగా కార్న్ఫ్లోర్ యాడ్ చేయాలి. నేనైతే ఒకేసారి యాడ్ చేసేసాను వీడియో రికార్డ్ చేయాలని చెప్పేసి. మీరైతే కొద్దిగా యాడ్ చేసుకొని మిక్స్ చేయండి, అప్పుడే ఇలా ఫామ్ కావు. నేనైతే బాగా మరీ మిక్స్ చేశాను, తర్వాత వెళ్ళిపోయింది. ఇదైతే ఒక థిక్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. ఇప్పుడు ఒక చిన్న బౌల్లో కార్న్ఫ్లోర్ అండ్ కోకో పౌడర్ తీసుకోండి, మిక్స్ చేయండి ఇవి రెండింటిని. కార్న్ఫ్లోర్ అండ్ కోకో పౌడర్ రెండు మిక్స్ చేసాం కదా, మనం ముందు చేసి ఉంటాం కదా, దాంట్లో అయితే మిక్స్ చేసి బాగా చపాతీ పిండిలాగా చేసుకోవాలి. నేనైతే ఫస్ట్ టైం చేసా కాబట్టి నాకు ఎంత మెజర్మెంట్స్తో తెలియలేదు, అందుకే నేను కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను. మీరైతే కొంచెం తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే ట్రై చేయండి. ఒకవేళ మీరు కూడా ఈ బబుల్స్ తయారు చేయాలనుకుంటే దీంట్లో 1/2 కప్ బ్రౌన్ షుగర్, 1 కప్ కార్న్ఫ్లోర్ యూస్ చేయండి, అప్పుడైతే వేస్ట్ కాదు ఎక్కువ. ఈ మిక్చర్ని అయితే బాగా మిక్స్ చేసుకోవాలి చపాతీ పిండిలాగా. ఆ పిండి వచ్చేంత వరకు మనం కోకో పౌడర్ని, కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకుంటా చేయాలి. నేనైతే 4 పార్ట్స్గా కట్ చేసుకున్నాను, సో స్టోర్ చేసుకుందాం అని చెప్పేసి. ఇలా అయితే చిన్న బబుల్స్ చేసుకోవాలి. నేనైతే చిన్న ప్రిఫర్ చేశాను, మీ ఇష్టం, మీరు ఎట్లయినా చేసుకోవచ్చు. చిన్నవైతే క్యూట్గా ఉంటాయని చేశాను ఇలాగా. ఈ చేసిన బబుల్స్ అన్నీ హాట్ వాటర్లో బాయిల్ చేయాలి. నేనైతే ఒక 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. వాటర్ తీసుకొని మనం చేసిన బబుల్స్ అన్నీ దీంట్లో యాడ్ చేయాలి. 20 మినిట్స్ వరకు అయితే బబుల్స్ని బాగా బాయిల్ చేయాలి, అప్పుడే బాగా సాఫ్ట్ వస్తాయి. మనం ఎప్పుడైతే బబుల్ని టచ్ చేస్తామో అప్పుడు బబుల్ అనేది సాఫ్ట్గా ఉండాలి. అలా సాఫ్ట్ వచ్చిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేయాలి. ఈ బబుల్స్ అన్నీ కూల్ వాటర్లో ఒక 5 మినిట్స్ వరకు పెట్టాలి. ఆ క్లిప్ అయితే మర్చిపోయాను తీయడము, నేను డైరెక్ట్గా ఇలా వేసేసాను. తర్వాత మనం స్టార్టింగ్లో ఏ ప్రొసీజర్ అయితే స్టార్ట్ చేసామో అలానే ఇప్పుడు స్టార్ట్ చేయాలి. అదే ప్యాన్ తీసుకొని దాంట్లో కొంచెం బ్రౌన్ షుగర్, వాటర్, కార్న్ఫ్లోర్ యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత ఇది కొంచెం గట్టిగా అవుతుంది, అప్పుడు మనం చేసుకున్నాం కదా ఆ బబుల్స్ దీంట్లో యాడ్ చేయాలి. బబుల్స్ అన్నీ దగ్గరకు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేయండి. చూసాక ఇంత లెంతీ ప్రాసెస్ ఉన్నా చేసిన తర్వాత చాలా ఈజీ అయిపోతుంది. ఒకవేళ మీరు ఈ రెసిపీ ట్రై చేసి ఉంటే కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి నెక్స్ట్ వీడియోతో కలుస్తాను, అంతవరకు బాయ్.